కూడా అన్నారు వైసీపీ ఏదో అని ఇందాక మాటలోని రాజకీయ వ్యభిచారం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. రాజశేఖర రెడ్డి గారి కత్తిలో గుండెల్లో కత్తి దింపామంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? మొదటిగా 99 టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు మీకు శుభ సాయంకాలం. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర రెడ్డి గారు వారసులు అంటేనే అది ఒక మనకు సాంప్రదాయం ప్రకారం వీళ్ళందరికీ పుష్ప సినిమా చూపిస్తే వారసుడు అంటే ఏమో, ఇంటి పేరు అంటే ఏమో అర్థమైపోతుంది. ఒకసారి షెల్మిల్ గారిని కుటుంబాన్ని కూర్చోబెట్టి పుష్ప సినిమా చూపించాలి. బ్రాండ్, వైఎస్ బ్రాండ్ అంటే కొడుకుకు సంబంధించిన వాళ్ళే వైఎస్ కుటుంబీకులు అవుతారు. ఆడపిల్ల అంటే మనకు అనాదిగా ఏమొస్తుంది, వేరే ఇంటికి పోతే ఇంటి పేరు మారుతుంది. ఇంటి పేరు మారితే ఏమైపోతుంది, వైఎస్ ఎక్కడొస్తుంది? ఏదైతే ఆయన మన వారి హస్బెండ్ ఎక్కడున్నారో వారి ఇంటి పేరు వస్తుంది. వైఎస్ కుటుంబం పేరే రాదు కదా. అది షర్మిల గారు గమనించాలి. ఒకసారి షర్మిల గారికి, కుటుంబ సభ్యులకి ఆ పుష్ప సినిమా చూపిస్తే దాని గురించి బాగా అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇంకొకటి, మన బ్రదర్ మాట్లాడాడు. ఇప్పుడు మన రామాంజనేయులు గారు కానీ బ్రదర్ కానీ మాట్లాడుతూ వైఎస్ కుటుంబీకులు షర్మిల మాట్లాడితే ఆమె కడుపులో కాలి మాట్లాడుతూ ఉంది, వారికి ఏముందో అని ఇప్పుడు చెప్పాడు. ఇదే సుగాలి ప్రీతి కేసులో వాళ్ళమ్మ బయటకు వచ్చి మాట్లాడితే రాజకీయం అని ఎందుకంటారు? అదైతే రాజకీయం కాదు, ఇదైతే వారి కడుపు కాలింది. సేమ్ అదే విధంగా సుగాలి ప్రీతి కేసులో కడుపు కాలి వాళ్ళమ్మ ఎట్లా మాట్లాడిందో దాన్ని అట్లే అనుకోవాలి. ఈరోజు దీన్ని వైఎస్ కుటుంబీకులు అంటే మన షర్మిల తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిస్తున్నారంటే అట్లా కాదు, ఆమె కడుపు కాలింది మాట్లాడుతుంది అంటారు. అంటే వీరు ద్వంద్వ నాలికతో ఈ కూటమి, ఇప్పుడు అన్నారు కూటమిలో నలుగురు ఉన్నారు అన్నారు. బీజేపీతో పాటు టీడీపీతో పాటు జనసేనతో పాటు వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు, ఒక్క నీతి నిజాయితీగా ఒక్క పక్క నిలబడేవాడు. అంటే కాంగ్రెస్ లో వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంతమంది ఉన్నారో బాధితులుగా, అంటే వారు మరణించారో, వారి మరణ వార్త విని వారందరినీ నేను పరామర్శించాలా అన్నాడు. మన కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు దానికి. పార్టీ ఏదైతే ఏమవుతుంది నాకు సంబంధం లేదు, మా నాన్న గురించి మరణం గురించి వినిన వారిని నేను పరామర్శించాలా, వారి కుటుంబానికి అండగా నిలబడ్డాలా అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే స్టాండ్ మీద ఉండి బయటికి వచ్చిన దమ్మున్న మొగోడు మునగాడు, ఒక్క పార్టీతో ముందుకు పోతున్నవాడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉండొచ్చు ఏదైనా సరే, మీరు చెప్తారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటారు, ఇంకోటి అంటారు, ఏదైనా సరే, ఏది ఏమైనా అన్ని అభియోగాలే తప్ప ఏదన్నా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారి మీద 18 కేసులు ఉన్నాయి, ఆయన లిక్కర్ స్కామ్ లో తిరుగుతున్నాడు. ఆయన కూడా లిక్కర్ స్కామ్ లో లేడా? కాబట్టి ఇటువంటివంతా కూడా వర్మ గారు, నేను చెప్పేది ఏమంటే వైఎస్ కుటుంబీకులు అంటే షర్మిల కుటుంబీ